60 నిమిషాల్లో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈ గడియ నుండి దేవుడు నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయేటట్లుగా దేవుడు చేయగలడు. ఫ్రమ్ దిస్ అవర్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. ఈ వాక్యాలు చదవండి. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ యొక్క 7 వాక్యాలు మీరు చదివినట్లయితే తప్పకుండా ఇప్పుడున్న ఈ గడియలోనే, ఈ సమయంలోనే, ఈ నిమిషంలోనే దేవుని జీవితంలో అద్భుతం చేయగలడు. ఈ గడియలోనే నాకు ఎవరు సహాయం చేస్తారు, ఈ గంటలో లేకపోతే ఈ సమయంలో నాకు ఇప్పుడు చాలా ఎమర్జెన్సీ పరిస్థితిలో నేనున్నాను, నాకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఫైనాన్షియల్గా ఎవరు నాకు హెల్ప్ చేస్తారు, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాగా నా జీవితంలో ఇక ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు నేను ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నాను, ఇప్పుడు నేను చాలా ఎమర్జెన్సీగా ఉన్నాను, నా జీవితంలో ఇప్పుడు ఎవరు నా జీవితంలో అద్భుతం చేస్తారు, నువ్వు బాధపడుతున్నావు, భయపడ మాకు. యేసు ప్రభువారు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఈ గడియ నుండి ఇప్పుడే దేవుడు నీకు అద్భుతం చేయగలడు. కానీ దీనికి నీకు నమ్మకం కావాలి. ఈ వాక్యాలు చదివినట్లయితే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం వెలుగై ఉన్నది, దేవుని యొక్క వాక్యం బాగు చేస్తుంది. కనుక ఈ 7 వాక్యాలు నీ జీవితాన్ని మారుస్తాయి. ఈ గడియలోనే నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఈ గడియలోనే దేవునికి సహాయం చేస్తాడు. నీకు రావలసిన శుభవర్తమానాలన్నీ కూడా, గుడ్ న్యూసెస్ అన్నీ కూడా ఈ గడియలోనే దేవుడు తెప్పించగలడు. కాబట్టి ఆఖరి వరకు కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి. దేవుడు నీతో మాట్లాడి దేవుడు నిన్ను దర్శించబోతా ఉన్నాడు. అయితే ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే అనేక మందికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వలన అనేక మంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. సో ఆలస్యం లేకుండా మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా మనం చదువుకుందాం. మొదటిగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అగునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. శతాధిపతి యొక్క దాసుని దేవుడు స్వస్థపరిచాడు. ఆ గడియలోనే, ఆ గంటలో, ఆ 60 నిమిషాల్లో దేవుడు అతనికి అద్భుతం చేశాడు. మరి ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అగునుగాక. శతాధిపతికి ఉన్న విశ్వాసం నీలో ఉన్నదా? యేసు ప్రభువా, నేను నమ్ము, దేవుడు ఈ గంటలో నాకు అద్భుతం చేస్తాడు, నేను అనుకున్న పని అవుతుంది, ఖచ్చితంగా నా ప్రశ్నలన్నిటికీ దేవుడు జవాబిస్తాడని అనుకో, విశ్వసించు. ఈ గడియలో లేకపోతే దేవుడు నీకు నిర్ణయించిన ఆ గడియలో తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తాడు. నీవు విశ్వసించిన ప్రకారముగా దేవుడు ఈ గడియలోనే నీకు అద్భుతం చేయునుగాక. ఆమేన్. అలాగనే 2వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. ఇవన్నీ కూడా మీరు కూడా రాసుకొని మీరు కూడా ధ్యానం చేయండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనము. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ యేసుప్రభు వారి యొక్క వస్త్రం మాత్రం ముడితే బాగుపడతానని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండు, నీవు విశ్వాసం ఉంచావు కదా, నీవు విశ్వాసమే నిన్ను బాగుపరుస్తుంది. ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడిపోయింది. 12 సంవత్సరాల నుండి ఓవర్ బ్లీడింగ్ అవుతా ఉంది. ఈ రోజున కుమారి అనగా దేవుని కుమార్తె, కుమారుడా, దేవుడు నీతో చెప్తున్నాడు, ధైర్యంగా ఉండు, నువ్వు విశ్వసిస్తున్నావు, ఈ గడియ నుండే నిన్ను దేవుడు బాగు చేసి నీ జీవితాన్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. 12 సంవత్సరాల సమస్య ఒక్కసారిగా దేవుడు ఆమె జీవితంలో నుండి తీసివేసి ఉన్నాడు. ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుండి, ఎంతో కాలం నుండి నీవు కూడా అత్యధిక భయంకరమైన వేదనలో, బాధలో, శ్రమలో, రోగాలతో, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు, ఈ గడియ నుండి నిన్ను బాగు చేశాను, నీవు బాగయ్యావు, ధైర్యంగా ఉండు, భయపడద్దు, ఏం కాదు, దేవుడు నిన్ను బాగు చేశాడు. నీ విశ్వాసమే నిన్ను బాగుపరుస్తుంది. ఇప్పుడు నీవు దేవుని విశ్వసించు. దేవుడితో చెప్పు, యేసయ్య, ఈ గడియ నుండి నేను బాగయ్యాను అని. యేసు నామములో ఈ గడియ నుండి నీవు బాగు అగుదువుగాక. ఆమేన్. అలాగనే 3వ వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనం, పై వచనం ధ్యానం చేసుకుందాం. నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును
రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. చూడండి, దేవుడు మీతో చెప్తున్నాడు. ఒక్కొక్క సందర్భంలో మీరు నిలవబడాల్సి వస్తుంది. అధిపతుల యొద్ద, రాజుల యొద్ద దేవుని నిమిత్తము మీరు అప్పగించబడినప్పుడైనా, లేకపోతే ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడైనా, లేకపోతే ఎక్కడైనా మీరు మాట్లాడాలి, లేకపోతే వేద్యం ఆడడానికి వెళ్ళినా, ఎక్కడైనా గనక ఒక కోర్టులోకి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి నిలబడినా, లేకపోతే పోలీసుల దగ్గరికి వెళ్ళినా, ఒక్కొక్కసారి నీకు మాట్లాడడం చేత కాదు, లేకపోతే వాక్యం చెప్పడానికి నిలవబడినప్పుడు కానీ, లేకపోతే దేవుని సువార్త చేయడానికి మీరు నిలవబడినప్పుడు కానీ, దేవుని గురించి చెప్పడానికి మీరు నిలవబడినప్పుడు కానీ మీకు మాట్లాడడం రాదు. అప్పుడు మీరేమనుకుంటారు? ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అని చింతపడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఈ గడియలో నువ్వు అదే అనుకుంటున్నావు, నేనేం మాట్లాడాలి, నేనేం చెప్పాలి, నా వల్ల కాదు అని చింతపడతా ఉన్న నీతో దేవుడు చెప్తున్నాడు, మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలో మీకు అనుగ్రహింపబడును. ఒక గడియ వస్తుంది, ఒక గంట వస్తుంది, 60 నిమిషాల్లో నువ్వేం చెప్పాలో, లేకపోతే ఆ గడియ ఇదే ఉండవచ్చు గాక, నువ్వేం చెప్పాలో దేవుని ఆత్మ మీలో ఉన్నది కనుక మాట్లాడుచున్న వాళ్ళు మీరు కాదు, దేవుడే మాట్లాడతాడు. దేవుని యొక్క ఆత్మ నీలో ఉండి మాట్లాడుతారు కానీ నీవు కాదు మాట్లాడేది. ఈ గడియలో దేవుని ఆత్మ ద్వారా నువ్వు మాట్లాడుదువు గాక. ఆమేన్. అలాగనే 4వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 18వ వచనం. అంతటి యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఇక్కడ రాయబడి ఉన్న మాట మనం చూసినట్లయితే, అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఈ గడియలోనే దేవుడు నీ కుమారుణ్ణి, లేకపోతే నీ కుమార్తెను, లేకపోతే నీ బిడ్డల్ని, నీ మనవల్ని, మనవరాల్ని దేవుడు స్వస్థపరచబోతా ఉన్నాడు. ఇదిగో దయ్యాల చేత, భూతాల చేత, మాంత్రిక, చీకటి, అంధకార శక్తుల ద్వారా పీడింపబడుతూ నీ కుటుంబంలో భయంకరమైన సాతాను శోధనలు వచ్చి నీ బిడ్డలను దయ్యాలు పట్టి పీడిస్తా ఉన్నాయి. తాగుబోతులు అయిపోయారు, వ్యభిచారులు అయిపోయారు, కుటుంబాలు నాశనం అయిపోయి నీ బిడ్డలను చూసి ఏడుస్తున్నావు. దేవుడు చెబుతున్నాడు, ఈ గడియలోనే నీ బిడ్డని దేవుడు బాగు చేయబోతా ఉన్నాడు. స్వస్థత కలగబోతా ఉన్నది యేసు నామములో. ఆమేన్. ఆ దయ్యాలను దేవుడు గద్దించబోతా ఉన్నాడు. అవి దేవుని గద్దింపు విని పారిపోతున్నాయి యేసు నామములో. సాతానా, నా వెనుకకు పొమ్ము అని చెప్పు. ఖచ్చితంగా నీ ఇంట్లో ఉన్న దయ్యాలన్నీ పారిపోతాయి. నీ కుమారుని, నీ కుమార్తెను, నీ మనవల్ని, మనవరాల్ని, నీ భర్తను, నీ భార్యను, నీ కుటుంబాన్ని, నిన్ను పట్టి పీడిస్తున్న ఆ దయ్యం ఈ గడియలోనే నీ వద్ద నుండి వదిలి వెళ్ళిపోవును గాక. ఆమేన్. అలాగనే 5వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైన నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడం ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. చూడండి, ఒక గడి అయినను మేల్కొని మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా ప్రార్థన చేయాలి. సో నీవు ఒక గడి అయినను ఒక్క గంట అయినా 24 గంటల్లో ఒక్క గంట ఉదయం పూట లేచి నువ్వు ప్రార్థన చేస్తే ఆ గడియలోనే దేవుడు నీకున్న శోధనలన్నింటినీ తప్పించి, కీళ్ళన్నింటినీ తప్పించి నీకు దేవుడు మేలు చేస్తాడు. కాబట్టి ఈ గడియ ప్రార్థన చేసే సమయం. 24 గంటల్లో ఉదయకాలం ముందు ఒక గంట నువ్వు ప్రార్థన చేస్తే శోధనలన్నీ నీ యొద్ద నుండి తొలగిపోతాయి. అలాగనే 6వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3:10. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడేదను. ఫుట్ నోట్లో ఏముందో చూడండి. ఫుట్ నోట్లో ఏముంది చూడండి సరిగ్గా. ఫుట్ నోట్లో శోధన గడియలో ద హవర్ ఆఫ్ టెంప్టింగ్, అనగా శోధన గడియ ఏదైతే ఉందో ఆ గడియలో దేవుడు భూనివాసులకు రాబోతున్న ఆ శోధనలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఇందాక ఒక గడి అయినా మేల్కొని ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు శోధన తప్పిస్తానన్నాడు కదా. నీవు అలాగే నా శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ఒక గంట ప్రార్థన చేసినట్లయితే, అలాగే దేవుని ఓర్పు విషయమైన వాక్యాలను నువ్వు గైకొన్నట్లయితే, ఆయన వాక్య ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే, సో లోకమంతటికి రాబోతున్న శోధన ఏదైతే ఉందో ఆ శోధన గడియలో దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. సో ఈ గడియలో నువ్వు శోధింపబడుతూ ఉండవచ్చు గాక.
సో రాబోతున్న శోధన కాలంలో, భూనివాసులుగా రాబోతున్న శ్రమల కాలంలో ఒక గడియ ఉంటుంది. ఆ గడియలో దేవుడు నిన్నేం చేస్తాడంటే కాపాడుతాడు. ఆయన నిన్ను కాపాడి రక్షిస్తాడు. ఈ గడియలో శోధింపబడుతున్నావేమో, దేవుడు ఆయన వాక్యాన్ని గైకొను, ఆయన నీ శోధనలన్నిటిలోనూ కూడా దేవుడు తప్పించి నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు. అలాగనే ఆఖరిగా 7వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 21వ వచనములో, ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డివారికి చూపు దయచేసెను. ఆ గంటలో 60 నిమిషాల్లో దేవుడు రోగాలన్నింటినీ తొలగించాడు, మనుషుల యొక్క బాధలన్నింటినీ తొలగించాడు, అపవిత్రాత్మలు కలిగిన వ్యక్తులందరినీ దేవుడు స్వస్థపరిచారు. అసలు చాలా మంది గుడ్డివారికి దేవుడు చూపు దయచేశాడు. సో దేవుడు ఒక గంటలో ఎన్ని కార్యాలు చేయగలడు అంటే, నీ జీవితంలో కూడా ఈ గంటలోనే, ఈ 60 నిమిషాల్లో నీకున్న రోగాలన్నింటినీ దేవుడు తొలగిస్తాడు. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నీకున్న బాధలు కూడా ఈ యొక్క గంటలోనే దేవుడు తొలగిస్తున్నాడు. అలాగే అపవిత్రాత్మలు నీ ఇంట్లో ఉన్నాయి, వాటన్నిటిని కూడా దేవుడు నీ యొద్ద నుండి దూరపరచగలడు. గుడ్డి వారికి చూపు దయచేయగలడు. కనులుండి కూడా మనోనేత్రాలు వెలిగింపబడని వారికి మారు మనసును దయచేసి ఆత్మీయ నేత్రాలను దేవుడు ఆయన ప్రియా దేవుని బిడ్డ దయచేయగలడు. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉంది అంటే, గుడ్డివారికి కన్నులు లేనప్పుడు వాళ్ళు చీకట్లోకి వెళ్ళిపోయినట్లుగా నీ జీవిత పరిస్థితి కూడా ఒక గుడ్డివాడికి ఉన్న పరిస్థితిగా ఈ రోజున నీ జీవితం ఉంది. ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో నీకు చూపు లేదు, చూపించే వాళ్ళు లేరు, దారి చూపించే వాళ్ళు లేరు, వెలుతురు లేదు నీ జీవితంలో. దేవుని జీవితాన్ని వెలిగించి నీకు చూపును దయచేసి నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని దేవుడు నీకు చూపించబోతా ఉన్నాడు. కాబట్టి ఈ గడియలోనే నీ జీవితంలో ఉన్న రోగాలను, బాధలను, అపవిత్రాత్మలను, అలాగే నీ యొక్క ఆత్మీయ గుడ్డితనాన్ని తొలగించి చూపును దయచేసి నిన్ను బాగు చేయునుగాక. ఆమేన్. ఈ గడి నుండి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి యేసునామములో. ఫ్రమ్ దిస్ అవర్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. ఈ 7 వాక్యాలు ధ్యానం చేశారు. సో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని అనేకులకు షేర్ చేయండి. కామెంట్స్లో ఈ గడియ నుండి నేను బాగుంటాను అని కామెంట్ చేయండి. అలాగనే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు ఏవైతే ఉన్నాయో స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాటిని తెలియపరచండి. ఒక నెంబర్కి కాల్ చేయండి మీ ప్రార్థన అవసరతల కొరకు, ఇంకో నెంబర్కి వాట్సాప్ చేయండి. ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా ఒక వారం రోజులకైనా మీరు 2-3 రోజుల తర్వాత ట్రై చేయండి. ఖచ్చితంగా నేను మీతో మాట్లాడి మీ కొరకు ప్రార్థిస్తాను. వాట్సాప్లో రిప్లై రాకపోయినా వెయిట్ చేయండి, తప్పకుండా రిప్లై వస్తే మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.